ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీవట అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈ మాటలు మనకి మన దృష్టిని ఎక్కడ నిలపాలో మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఎలాంటి అభిప్రాయాలను మనం కలిగి ఉండాలో కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ఈ లోకంలో చాలామంది ధనాపేక్షతో పరుగులు పెడుతూ ఉంటారు. ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి అపేక్ష, దుర్బుద్ధి, దురాశతో బ్రతుకుతూ ఉంటారు. అయితే జ్ఞానేటువంటి సులోమన్ అంటున్నాడు, ఐశ్వర్యము పొందటానికి ఎప్పుడూ కూడా ప్రయాసపడొద్దు. ఒకవేళ అలాంటి అభిప్రాయం నీకుంటే దాన్ని విడిచిపెట్టుకోవడం మంచిది అంటున్నాడు. ఎందుకో తెలుసా? కేవలము దానినే సంపాదించుకోవాలని నీ దృష్టి దాని మీద నిలిపితే అది అక్కడ ఉండదంట. అది రెక్కలు కట్టుకుని ఎక్కడికో ఎగిరిపోతుందంట. నిజమే, ఈరోజు ధనాన్ని సంపాదించాలి, ధనవంతులైపోవాలనేటువంటి అపేక్షలో అనేక రకాలైనటువంటి అవినీతులలో మనుషులు కూరుకుపోతూ వారి జీవితాలను చిందరవందర చేసుకుంటున్నారు. నెమ్మది సమాధానం లేకుండా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి మనం దృష్టి నిలపవలసింది ధనం పైన కాదు కానీ దేవుని పైన అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధనంపై నిలిపిన వారి గురించి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. దేవునిపై దృష్టి నిలిపినటువంటి వారిని గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి ధనంపై దృష్టి నిలిపినటువంటి వారు వారి యొక్క ఆశలు అడియాశలు అయిపోయి వారు నెమ్మది సమాధానం లేకుండా వారి జీవితాలను ముగించారు. కానీ ధనాన్ని ప్రక్కన పెట్టి దేవునిపై దృష్టి నిలిపినటువంటి వారు స్థిరంగా నిలబడ్డారు. మోషే ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఘనతను విడిచిపెట్టాడు, పేరు ప్రఖ్యాతులను విడిచిపెట్టాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, ఆయనపై దృష్టి నిలిపాడు. దేవుడు మోషే మీద తన కన్ను దృష్టిని ఉంచాడు. ఇంతకీ నీ దృష్టి దేనిపై నీవు నిలుపుచూ ఉన్నావు? దేవునిపైన, ధనం పైన? ప్రశ్నించుకో. నీ మనస్సాక్షి నీకు ఏం చెబుతుందో ఆలోచన చేయి. ఒకవేళ ధనం పైన అని చెబితే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. దేవునిపైనే అని నీ మనస్సాక్షి చెప్తే దేవునికి స్తోత్రం, దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, మేము నీపైనే మా దృష్టిని కేంద్రీకరించి మేము ముందు కొనసాగటానికి కృప చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.